మీరు కోరుకునే కోరిక ఎంత పెద్దదైనా దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి మీకు ఉపయోగపడే మేనిఫెస్టేషన్ ఫార్ములాని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఈ ఫార్ములాని మీరు మైండ్ లో పెట్టుకుని మీరు కోరుకుంటున్న ప్రతి కోరికకి ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసి ఫార్ములాని మీరు అర్థం చేసుకుని మీ లైఫ్ లో అప్లై చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చాలా వీడియోస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ ని ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే నేను పెట్టే ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ అవ్వి మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయగలుగుతాను. సో కమింగ్ టు ద వీడియోలో నేను స్టార్టింగ్ చెప్పినట్లుగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నప్పుడు చాలా మందికి ప్రతి కోరిక సక్సెస్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. అయితే కరెక్ట్ గా ఎనర్జీని వ్యక్తపరిచేటప్పుడు ఎలా పెట్టాలో తెలియదు. వ్యక్తపరచడం అంటే మేనిఫెస్టేషన్. చాలా మందికి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. సో నేను ఇక్కడ ఒక్కసారి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేనిఫెస్ట్ అనే పదాన్ని చాలా మంది స్పిరిచువల్ కనెక్షన్ లోని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళు ఎక్కువగా వాడడం మీరు వినే ఉంటారు. మేనిఫెస్ట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ బుక్ లో చెప్పారని కాదు, అలాగే స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు ఫోకస్ చేస్తారు అని కాదు. ప్రతి ఒక్కరు, పుట్టిన ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక కోరిక కోరుకుని దానిని యూనివర్స్ లోకి వ్యక్తపరుస్తూనే ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళే చేస్తారు, తెలియని వాళ్ళు చెయ్యరు అనేమి ఉండదు. భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే వ్యక్తపరచడం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మేనిఫెస్టేషన్ అంటే మీ లోపల ఉన్న ఆలోచనలకి భావాల్ని ఇచ్చి అవి వాస్తవ రూపంలోకి రావాలి అని కోరుకోవడమే, దృఢంగా బలంగా దాన్ని ఆశించడమే మేనిఫెస్టేషన్, వ్యక్తపరచడం. మీరు మీ జీవితంలో నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక విషయాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. మీరే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఏదో ఒకటి వ్యక్తపరుస్తూనే ఉంటారు యూనివర్స్ లోకి. దానినే మేనిఫెస్టేషన్ అంటారు. అయితే మేనిఫెస్ట్ చేయడం అనేది ఎలా అనేది తెలిస్తే, కరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో అవుతే మేనిఫెస్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నేను ఇక్కడ మీకు మేనిఫెస్ట్ చేయడానికి అవసరమైన ఒక ఫార్ములా అని చెప్తాను. యూనివర్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిరంతరం పనిచేస్తూ ఉండే ఒక ఎనర్జీ. దీనికంటూ ఒక ఫార్ములా, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అలాగే మేనిఫెస్ట్ చేయడానికి కూడా, మీరు అనుకున్నది సక్సెస్ అవడానికి కూడా ఒక ఫార్ములా అనేది ఉంటుంది. మేనిఫెస్టేషన్ ఫార్ములాని మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విని క్లారిటీగా అవసరమైతే బుక్ తీసుకుని బుక్ లో నోట్ చేసుకుని మీ మైండ్ లో దీన్ని స్టోర్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ ఫార్ములా ప్రకారం ఫాలో అవుతారో ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ అనేది, అంటే మీరు వ్యక్తపరిచే ఏ విషయమైనా, ఎంత పెద్ద కోరిక అయినా కానీ మీ జీవితంలో సక్సెస్ ని ఇస్తుంది. మీరు ధనవంతులు అవ్వాలి అనుకున్నా, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి అని అనుకున్నా, ఏదైనా చిన్న కోరికలు మీరు కోరుకుంటున్నా కూడా ఈ ఫార్ములా అనేది మీకు పనిచేస్తుంది. ఇంగ్లీష్ లో మేనిఫెస్టేషన్ అంటాము, తెలుగులో వ్యక్తపరచడము అని చెప్తాము. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కి ఫార్ములా ఎలా అయితే ఉందో, మేనిఫెస్టేషన్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి అంటే, మీ ఆలోచన, అంటే ఫస్ట్ థాట్, మన మైండ్ లో ఏదైతే థాట్ ఉంటుందో ఆ థాట్ యొక్క ప్రభావం, ఆ ఆలోచన యొక్క ప్రభావం దాని నుంచి ఫీలింగ్స్ లోగా కన్వర్ట్ అవ్వి, అంటే ఆలోచన ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ యాక్షన్, అంటే మనం చేసే ఆలోచన ఫీలింగ్స్ గా కన్వర్ట్ అవ్వి, అది ఫీలింగ్స్ గా కన్వర్ట్ అయిన తర్వాత మన సబ్ కాన్షియస్ మైండ్ మనం చర్యలు తీసుకునే విధంగా ప్రేరేపిస్తుంది. చర్యలు తీసుకునే విధంగా ప్రేరేపించిన తర్వాత మనలో ఉన్న నమ్మకము, ఈ నాలుగిటిని కలిపితే సక్సెస్ఫుల్ మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇదే సక్సెస్ అవడానికి, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నది ఏ కోరికైనా కానీ మీ జీవితంలో జరగడానికి ఉపయోగపడే ఫార్ములా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, థాట్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ యాక్షన్ ప్లస్
ఫెయిత్ అంటే నమ్మకం ఈక్వల్ టు సక్సెస్ఫుల్ మేనిఫెస్టేషన్. ఎవరైతే ఫస్ట్ ఆలోచనని క్రియేట్ చేసి ఆ ఆలోచన ద్వారా దానికి అవసరమైన భావాల్ని ఇస్తూ ఆ భావాలు ఆలోచనల యొక్క ప్రభావం మన బాడీతో యాక్షన్ తీసుకునే విధంగా మన బ్రెయిన్ ప్రేరేపించి యాక్షన్ తీసుకుని దాని తర్వాత మనం ఎప్పుడైతే ఇది జరుగుతుంది అని నమ్ముతామో అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మేనిఫెస్టేషన్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే మీ జీవితంలో మీరు కోరుకునేది ఏదైనా ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఈ ఫార్ములా ప్రకారం ఫాలో అవ్వే వాళ్ళు ఇదే మేనిఫెస్టేషన్ ఫార్ములా. మీరు గనక గమనిస్తే మీ లైఫ్లో ఎంతమందినైనా చూడండి, ఫస్ట్ వాళ్ళకు వచ్చిన ఆలోచనని వాళ్ళు ఫీలింగ్స్గా కన్వర్ట్ చేస్తారు. ఫీలింగ్స్ కన్వర్ట్ చేయగానే మెమొరీలో సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా చేస్తుంది. చర్యలు ఒకసారి బాడీ ద్వారా తీసుకోగానే అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి నమ్మకం అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే ఆలోచనలు, భావాలు, అలాగే చర్యలు అండ్ నమ్మకం, ఇవి 4 కలిపితే ఆటోమేటిక్ గా సక్సెస్ కి అవసరమైన మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీ లైఫ్ లో మీరు గమనించినట్లయితే ఎంత సక్సెస్ అవ్విన వాళ్ళైనా కానీ ఈ మేనిఫెస్టేషన్ ఫార్ములాని ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ వాళ్ళకి థాట్ అనేది వస్తుంది. థాట్ నుంచి ఫీలింగ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఫీలింగ్స్ కన్వర్ట్ అవ్వగానే యాక్షన్ లోకి తీసుకుంటారు. యాక్షన్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా నమ్ముతారు. నమ్మగానే వాళ్ళకి అవసరమైన ఎనర్జీ అంతా ఫ్లో అవ్వి యూనివర్స్ లోకి ఆటోమేటిక్ గా మనం అనుకున్న పని అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. అంటే సక్సెస్ఫుల్ మేనిఫెస్టేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు గనక ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేస్తుంటే వాటిలో ఏదైనా మిస్ అవుతుందేమో చెక్ చేసుకుని మీ ఆలోచనకి భావాలు కలుస్తున్నాయో లేదో చూడండి. భావాలు కలిసిన తర్వాత మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవుతూ మీ బాడీ యాక్షన్ లోకి దిగుతుందో లేదో గమనించండి. యాక్షన్ కూడా యాడ్ అయిన తర్వాత నమ్మకం ఉందా లేదంటే మీరు డౌట్ పడుతున్నారా, జరుగుతుందో లేదో అని భయపడుతున్నారా అనేది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు అవసరమైన మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఫ్లో అవ్వి మీరు చేసే మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతుంది. అది ఎంత పెద్ద కోరికైనా కొన్ని సందర్భాల్లో యూనివర్స్ కనెక్షన్ ని బట్టి మీ ఎనర్జీస్ ఫ్లోస్ ను బట్టి మీరు అనుకున్న సమయానికి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా విజయం అయితే వస్తుంది. మీరు కోరుకునే ఏ కోరికైనా ఈ ఫార్ములా ప్రకారం మీరు అప్లై చేసినప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్ములా మీకు అర్థమైంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు చేస్తున్న ఏ మేనిఫెస్టేషన్ అయినా కానీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వే విధంగా మీ కోరిక ఏదైనా, మీ గోల్స్ ఏవైనా వాటన్నిటిని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వే విధంగా మీ నుంచి ఎనర్జీ వెళ్లే విధంగా మీరు ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి. కాబట్టి మీకు నచ్చిన వాటిని, మీరు కోరుకునే వాటిని వ్యక్తపరుస్తూ యూనివర్స్ లోకి మేనిఫెస్ట్ చేస్తూ సక్సెస్ అవ్వే విధంగా మీ మేనిఫెస్టేషన్స్ ని మీరు కన్వర్ట్ చేసుకోండి ఫార్ములా ద్వారా. అలాగే మీ సక్సెస్ కి అవసరమయ్యే చాలా వీడియోస్ ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ మీద అవేర్నెస్ ఇస్తూ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.